తెలంగాణపై ప్రేమ అంటూ పదే పదే వల్లెవేసే బాబు చేతల్లో మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. తెలంగాణలో కరెంట్ సమస్య ఉందని తెలిసి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రద్దు చేసేందుకే బాబు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే దీనిపై సమీక్ష నిర్వహించినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల పేరుతో తెలంగాణను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యుత్ ఒప్పందాలను రద్దు చేస్తే తెలంగాణకు సుమారు 600 మెగావాట్ల విద్యుత్ కొరత ఏర్పడుతుంది. ఇప్పటికే కోతలతో తెలంగాణ సతమతమవుతోంది. ఒప్పందాలు రద్దయితే ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. కరెంటు విషయంలో ఆంధ్రప్రదేశ్ పైనే తెలంగాణ ఆధారపడి ఉందని చెప్పడానికే బాబు ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతోంది. విభజన బిల్లులో విద్యుత్ వినియోగాన్ని బట్టి సరఫరా ఉండాలని స్పష్టంగా నిర్ణయించారు. రెండు రాష్ట్రాల్లో ఉత్పత్తయ్యే విద్యుత్తులో తెలంగాణకు 54%, ఆంధ్రప్రదేశ్కు 46% వాటా ఉండేలా నిర్ణయించారు. (2003) విద్యుత్ చట్టంలో సెక్షన్ 11 నిబంధనను చంద్రబాబు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ సెక్షన్లో రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాతే ఇతర రాష్ట్రాలకు విద్యుత్ ఇవ్వాలన్న నిబంధన ఉంది. రెండోది, సంయుక్త రాష్ట్రంలో ఉన్న ఏపీ జెన్కో ఫైనల్ ఆడిట్ రిపోర్ట్ ఇవ్వని కారణంగా విద్యుత్ ఛార్జీల నిర్ణయాన్ని ఏపీ రెగ్యులేటరీ అథారిటీ వాయిదా వేసింది. దీనిని సాకుగా చూపి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ రద్దు చేసేందుకు బాబు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ అగ్రిమెంట్ రద్దయితే మళ్లీ కొత్తగా ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఉత్పత్తి ధరకు అనుగుణంగానే పవర్ ఛార్జీలు నిర్ణయించాల్సి వస్తుంది. ఇదే జరిగితే యూనిట్కు 2 నుంచి 2.5 రూపాయల వరకు తెలంగాణపై అదనంగా భారం పడే అవకాశం ఉంది. తెలంగాణను అభివృద్ధిలో వెనక్కి నెట్టేందుకు బాబు సూపర్ ప్లాన్ వేశారు. మరి బాబు కుటిల వ్యూహాలను తెలంగాణ ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.